జీవనోపాధికి కృష్ణాపురం సెంటర్లో సుధాకర్ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. భార్య మానస, ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. హాయిగా సాగుతున్న ఆ కుటుంబంలో ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. 3 రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై బద్వేలు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా మరిపాడు మండలం తిమ్మానాయుడుపేటలో 565 జాతీయ రహదారిపై గేదెలు అడ్డు రావడంతో అదుపు తప్పి పడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కాగా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్కు తీసుకువచ్చారు. వైద్యం అందించినా కోలుకోలేదు. బ్రెయిన్ డెడ్ అయ్యారని వైద్యులు నిర్ధారించారు. వైద్యం చేయించిన భర్త బతకడని తెలిసి భార్య మానస తల్లడిల్లిపోయింది. అవయవదానంపై కుటుంబ సభ్యులకు వైద్యులు అవగాహన కల్పించారు. కొండంత వేదనలో ఉన్న మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చన్న యోచనతో అంగీకరించారు. దీంతో అవయవాలను వైద్యులు సేకరించారు. తిరుపతిలోని స్విమ్స్, నెల్లూరులోని కిమ్స్ వైద్యశాలకు కిడ్నీలు, గుండెను తిరుపతి పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్కు, కార్నియాలను జీజీహెచ్కు కేటాయించారు. ఎస్పీ ఆదేశాలతో గ్రీన్ ఛానల్ ద్వారా పోలీసులు అంబులెన్స్లో అవయవాలను తరలించారు. సుధాకర్ భౌతిక కాయానికి కిమ్స్ వైద్యులు, సిబ్బంది నిలబడి ఘనంగా వీడ్కోలు పలికారు. డిఆర్ఓ విజయకుమార్, సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక్కడ సుధాకర్ గారు ఒక పేషెంట్ బైక్ యాక్సిడెంట్ అయ్యి ఉదయగిరి నుంచి ఇక్కడికి వచ్చి చేరారు. 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. ఆ 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన బైక్ యాక్సిడెంట్ అయ్యి అన్కాన్షియస్ స్టేజ్లో ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడ చాలా ఫ్రాక్చర్స్, అవి హెడ్ ఇంజరీ ఉంది, ప్లస్ రిబ్స్ ఫ్రాక్చర్స్ ఉండినది, క్లావికల్ ఫ్రాక్చరు, మల్టిపుల్ ఇంజరీస్ తోటి ఇక్కడ జాయిన్ చేశారు. తర్వాత ఆయన అన్కాన్షియస్ స్టేజ్లో వచ్చిన తర్వాత మన కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా వారిని బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేసినా కూడా అది నిరుపయోగం అవుతుంది. ఈ ఒక్క మంచి ఉద్దేశంతో వారి సతీమణి గారు అండ్ వారి అబ్బాయి భార్గవ్ వీళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకుని డాక్టర్ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి ఒక మీ యొక్క భర్త గారి ప్రాణం పోయినా వారు ఇంకొక 6గురికి ప్రాణం ఇవ్వచ్చు ఈ ఆర్గన్ డొనేషన్ ద్వారా అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి చాలా సహృదయంతో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ హార్ట్ని, ఒకటి ఏమో స్విమ్స్కి వెళ్ళింది పద్మావతి హాస్పిటల్ హార్ట్ హాస్పిటల్కి, తర్వాత ఒక కిడ్నీ స్విమ్స్కి వెళ్ళింది, ఇంకొక కిడ్నీ ఇక్కడే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్కి అది ఉపయోగపడుతోంది. అండ్ వారి కన్నులు కూడా 2 కన్నులు దీన్ని కూడా జీజీహెచ్కి ఇచ్చారు. సో అక్కడ ఇంకొక ఇద్దరికి నేత్రదానం జరుగుతుంది. సో ఈ అవయవ దానం చాలా వీళ్ళ యొక్క సహృదయంతో, వాళ్ళ కుటుంబం యొక్క సహకారంతో వాళ్ళందరూ కలిపి ఈ యొక్క రోజు మన నెల్లూరు జిల్లాలో మన కలెక్టర్ గారి సహృదయంతో వారు కూడా దీనిని ఆహ్వానించి దీనిని ముందుకు నడిపించి మన అందరము వేరే ప్రజలకు ఉపయోగపడాలని మీ అందరికీ తెలియజేస్తూ, వాళ్ళు చాలా విశాల హృదయంతో ఇవాళ ఆర్గన్ డొనేషన్ చేయటం వల్ల ఒక వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్, మీకు అందరికీ తెలుసు హార్ట్ అనేది ఒకసారి పని చేయకుండా అది ఫెయిల్ అయిన దశలో దానికి ఇంకా మందులు ఆపరేషన్లు ఏమీ పనిచేయని స్టేజ్లో గుండె మార్పిడి ఒకటే ఆధారం ఉంటుంది. గుండె మారిస్తే అతనికి మళ్ళీ నార్మల్ లైఫ్ వస్తుంది. అంటే ఒక వ్యక్తి చనిపోవడం వల్ల అతను ఇచ్చేటటువంటి ఆర్గాన్స్ కనీసం 8 మందిని బతికించగలుగుతాయి. 8 మందికి పునర్జన్మను ప్రసాదించినట్లు. అందులో భాగంగానే ఇవాళ హార్ట్ని పద్మావతి చైల్డ్ హార్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. 2 కిడ్నీల్లో ఒక కిడ్నీని ఇక్కడే కిమ్స్లో టీం రెడీగా ఉన్నారు. వెయిటింగ్ లిస్ట్లో మార్నింగ్ ఒక 4 పేషెంట్ని స్క్రీన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరికైతే జీవనదానం, ఇదంతా కూడా చాలామంది ఏమనుకుంటారు, ఈ ఆర్గాన్స్ అనగానే ఏవేవో ఊహలు సినిమాలో చూసి ఏదో అనుకుంటారు. ఇదంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. దానికి ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ABCD ఉన్నారనుకోండి, 4 వెయిటింగ్ లిస్ట్లో, వాళ్ళకి ఎవరికి కిడ్నీ సూట్ అవుతుందో నెక్స్ట్ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి అవ్వకపోతే నెక్స్ట్ సీనియారిటీలో లిస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు ఏ ప్రాంతం వల్ల మనకు తెలియదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు మన రెడీగా ఉన్న వాళ్ళని రెడీగా ఉంచి ఇవాళ 4 రెడీగా ఉంచాం. వాళ్ళు ఎవరికైతే కిడ్నీ సూట్ అవుతుందో ఆ పేషెంట్కి ఇమీడియట్గా ఇచ్చేయడం జరుగుతుంది. సో ఆ సీనియారిటీ లిస్ట్లో నెక్స్ట్ టైం కిడ్నీ అవసరం పడినప్పుడు ఇంకొక పేషెంట్ ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ ఇక్కడే కిమ్స్లోనే చేయడం జరుగుతుంది. ఇంకొక కిడ్నీని, అది కూడా జీవనదాన్ ఆ సంస్థ యొక్క ఈ అవయవ దానానికి అంతా కూడా ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంది.
ఆ వ్యవస్థ ప్రకారమే ఈ అవయవ దానం జరుగుతుంది. సో ఎవరికి ఇవ్వాలి, ఏ ఇన్స్టిట్యూట్కి ఇవ్వాలి, అదంతా కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం మనం చేయాల్సిందల్లా పేషెంట్కి అత్యవసర సేవలు అందించడం, తప్పనిసరి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు పేషెంట్ కనుక చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యుల అంగీకారంతో అది ఇంకొకరికి పునర్జన్మను ప్రసాదించే ఒక అవకాశంగా భావించి వాళ్ళు ఒప్పుకుంటే ఆ అవయవాలని మిగతా వాళ్ళకి దానం చేయడం జరుగుతుంది. వాళ్ళ సమ్మతితోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. అదే ఆ ప్రాసెస్లోనే ఇవాళ మన హార్ట్ని కానివ్వండి, 2 కిడ్నీలు కానివ్వండి, అలాగే 2 కళ్ళు అనుకోకుండా దురదృష్టవశాత్తు మనకు మరిపాడు మండలంలో ఈ యొక్క సుధాకర్ గారి ఆకస్మిక మరణం వాళ్ళ కుటుంబానికి ఎంతో తీరని నష్టం జరిగింది వాళ్ళకి. అయినప్పటికీ కూడా వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ అండ్ జీజీహెచ్ వారి సమైక్యంగా వాళ్ళ యొక్క కోఆపరేషన్తో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అవయవ దానం చేసి వాళ్ళ యొక్క అవయవాలని 6 మందికి మిగతా వాళ్ళకు కూడా పంచడం, వాళ్ళ యొక్క సహృదయానికి మనందరం కూడా కృతజ్ఞత తెలియజేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.